108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరిన చంద్రబాబు. ఢిల్లీలో నీట మునిగిన కోచింగ్ సెంటర్, వరదలో చిక్కుకుని ఐఏఎస్ విద్యార్థి మృతి. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్పు, ఎక్స్లో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిన ప్రయత్నం, కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ విమర్శలు. కమ్మ కులానికి చెందిన వారికే టీటీడీలో పదవుల, ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఆరోపణలు. పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రి వర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ఢిల్లీలో మరో విషాదం చోటు చేసుకుంది. అక్కడి రాజేందర్ నగర్లోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో బేస్మెంట్లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఓ విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఇతరుల కోసం గాలిస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ బృందం, ఢిల్లీ పోలీసులు విద్యార్థులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోచింగ్ సెంటర్ ఓనర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వదనంగా, జగనన్న విద్యాకానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మనబడి నాడు నేడును మనబడి మన భవిష్యత్తు అని, స్వేచ్ఛా పథకాన్ని బాలికా రక్ష అని, జగనన్న ఆనుముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని మారుస్తున్నట్లు శనివారం ఎక్స్లో వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కారును బదనాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు 1,09,000 కోట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. టీటీడీలో కీలక పదవులను ఒక సామాజిక కులానికి చెందిన వారికి కట్టబెడుతున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కమ్మ కులానికి చెందిన వారినే టీటీడీలోని కీలక పదవులు నియమిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు చేశారు. అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరిని నియమించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కమ్మ కులానికి చెందిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించనున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ ప్రతినిధిగా మరో కమ్మను నియమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.